ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందులో యూనిట్ 1 ఫస్ట్. ఓకేనా, యూనిట్ 1 ఫస్ట్ ఏఐ అంటే ఏంది? ఏఐ ఈస్ కేటగరైజ్డ్ ఇన్ 4 పార్ట్స్. ఓకేనా, అదేంటిది? ఫస్ట్ థింకింగ్ హ్యూమన్లీ, థింకింగ్ రేషనల్లీ, యాక్టింగ్ హ్యూమన్లీ, యాక్టింగ్ రేషనల్లీ. ఓకేనా, ఫస్ట్ థింకింగ్ హ్యూమన్లీ అంటే ఏంటిది? ద ఎక్సైటింగ్ న్యూ ఎఫర్ట్ టు మేక్ కంప్యూటర్స్ థింక్, మెషిన్స్ విత్ మైండ్స్ ఇన్ ద ఫుల్ అండ్ లిటరల్ సెన్స్. ఓకేనా, ఎక్సైటింగ్ న్యూ ఎఫర్ట్, ఒక కొత్త ఎఫర్ట్ కంప్యూటర్స్ని థింక్ చేసేయడానికి యూజ్ చేస్తున్న ఎఫర్ట్ని థింకింగ్ హ్యూమన్ల కిందకి వస్తాయి అనమాట. ఇది ఏంటంటే బేసిక్గా కొంతమంది ఇచ్చిన డెఫినేషన్ వీని బట్టి కొట్టి రాసేయాలడ. ఓకేనా, మెషిన్స్ విత్ మైండ్స్ ఇన్ ద ఫుల్ అండ్ లిటరల్ సెన్స్. ఓకే, the automation of activities that we associate with human thinking, activities such as decision taking, problem solving, learning, ఇవన్నిటిని మనము ఆటోమైజ్ చేస్తాం అనమాట థింకింగ్ హ్యూమన్లీ. దాంట్లో ఏఐ అనేది ఆటోమైజ్ చేసుకుంటుంది. ఓకేనా, థింకింగ్ రేషనల్లీ, ద స్టడీ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్ త్రూ ద యూజ్ ఆఫ్ కాంపిటేషనల్ మోడల్స్. మెంటల్ ఫ్యాకల్టీస్ అంటే ఇది నాకు కూడా తెలియదు, బట్టి కొట్టేసి ద స్టడీ ఆఫ్ మెంటల్ ఫ్యాకల్టీస్ త్రూ ద యూజ్ ఆఫ్ కాంపిటేషనల్ మోడల్స్. కాంపిటేషనల్ మోడల్స్ అంటే బేసిక్గా ప్రాసెస్ చేసే మోడల్స్. ద స్టడీ ఆఫ్ కాంపిటేషన్స్ దట్ మేక్ ఇట్ పాసిబుల్ టు పర్సీవ్, రీజన్ అండ్ యాక్ట్. ఈ కాంపిటేషన్స్ని స్టడీ చేస్తే ఏమవుతుందంటే మోడల్స్ పర్సీవ్ చేస్తాయి, అంటే అర్థం చేసుకుంటాయి, రీజన్ ఇస్తాయి, యాక్ట్ చేస్తాయి దానికి తగ్గట్టు. ఓకేనా, నెక్స్ట్ యాక్టింగ్ హ్యూమన్లీ. యాక్టింగ్ హ్యూమన్లీ అంటే the art of creating machines that perform functions that require intelligence when performed by people. యాక్టింగ్ హ్యూమన్లీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ క్రియేటింగ్ ఆఫ్ ఇందులో ఒక డెఫినేషన్ ఇది. ఓకేనా, ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మెషిన్స్ని క్రియేట్ చేస్తాం, అదొక ఆర్ట్. దట్ పర్ఫార్మ్ ఫంక్షన్స్, ఆ మెషిన్స్ ఏం చేస్తాయి అంటే ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. దట్ రిక్వైర్ ఇంటెలిజెన్స్, ఆ ఫంక్షన్స్ చేయడానికి ఇంటెలిజెన్స్ అనేది కావాలి. వెన్ పర్ఫార్మ్ బై పీపుల్, అది యాక్టింగ్ హ్యూమన్లో ఇంకో డెఫినేషన్, ద స్టడీ ఆఫ్ హౌ టు మేక్ కంప్యూటర్స్ డూ థింగ్స్. కంప్యూటర్స్ని ఎట్లా చేపిస్తాం పనులు, అట్ విచ్ మూమెంట్, ఏ మూమెంట్లో చేపిస్తావు. పీపుల్ ఆర్ బెటర్, సారీ కంప్యూటర్స్ని ఏ పనులు చేపిస్తావు, ఆ పనులు అట్ ద మూమెంట్ పీపుల్ మంచిగా చేస్తారు. మనుషులు మంచిగా చేసే పనులని కంప్యూటర్స్తో చేపిస్తున్నావు ఇలా. ఆ స్టడీని కూడా యాక్టింగ్ హ్యూమన్ల కిందకి వస్తుంది. నెక్స్ట్ యాక్టింగ్ రేషనల్లీ. కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రాసెస్ చేసుకునేది, మొత్తం అది అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్. ఇంటెలిజెంట్ ఏజెంట్స్ని స్టడీ అండ్ డిజైన్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ కంప్యూటర్. ఇది బేసిక్గా ఇవి నువ్వు బట్టి కొట్టాల్సింది. ఇవి మొత్తం డెఫినేషన్స్, ఇవి ఎవరు కొంతమంది సైంటిస్టులు ఇచ్చిన డెఫినేషన్స్. నీకు ఏ డెఫినేషన్ వాట్ ఈజ్ ఏ అని అడిగింది అనుకో, ఈ 8 డెఫినేషన్స్ రాయాలి. ఇవైతే ఇంపార్టెంట్. యాక్టింగ్ రేషనల్ ఇవి చూస్తే ఆ మార్కులు వేస్తాడు వాడు. ఇది ఇట్లా ఏదో సోది రాసింగా. ఏఐ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఇన్ ఆర్టిఫాక్ట్స్. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఫస్ట్ బిజినెస్లో వాడతాం ఏఐని. ఎట్లా వాడతాం? ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ కోసం వాడతాం, ఇంజనీరింగ్లో వాడతాం, డిజైన్స్ చెక్ చేయించడానికి, కొత్త అడ్వైజర్స్ ఆఫర్స్ ఇవ్వడానికి, అట్లాంటి వాటిని ఇంజనీరింగ్లో వాడతాం. మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతాం, అసెంబ్లీ చేసేటందుకు, మెయింటైన్ చేసేటందుకు వాడతాం. మెడిసిన్లో డయాగ్నోస్టిక్కి వాడతాం ఏఐని. ఎడ్యుకేషన్లో టీచింగ్కి వాడతాం. ఫ్రాడ్ డిటెక్షన్ కోసం వాడతాం, ఎవరన్నా ఏమన్నా మనతోని ఫ్రాడ్స్ ఏమైనా చేస్తున్నారా అని. ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కోసం వాడతాం ఏఐని. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ కోసం వాడతాం. ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అంటే అన్ ఏజెంట్ ఈజ్ ఎనీథింగ్ that can be viewed as perceiving its environment through sensors and acting upon that environment through actuators. ఓకేనా, అని ఒక ఏజెంట్ అంటే ఏంటిదంటే బేసిక్గా ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఆయన అర్థం చేసుకుంటాడు. పర్సీవ్ అంటే అర్థం చేసుకోవడం. త్రూ సెన్సార్స్ యూజ్ చేసి అర్థం చేసుకుంటాడు. అండ్ యాక్చుయేటర్స్ని యూజ్ చేసి అర్థం చేసుకున్న దాన్ని బట్టి యాక్ట్ చేస్తాడు. ఏం చేయాలో ఏం చేస్తాడో అది యాక్ట్ చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడు ప్రాపర్ డయాగ్రామ్. ఇది ఏజెంట్. ఓకేనా, ఇది ఏజెంట్, ఇది ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి అర్థం చేసుకుంటాడు సెన్సార్స్ని యూజ్ చేసి. దాని తర్వాత ప్రాసెస్ చేసుకొని దాన్ని బట్టి యాక్చుయేటర్స్ని యూజ్ చేసి యాక్షన్ మళ్ళీ ఎన్విరాన్మెంట్కి ఇస్తాడు. అది ఇంటెలిజెంట్ ఏజెంట్స్. నెక్స్ట్ వాటికి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఏజెంట్. ఒక హ్యూమన్ ఏజెంట్ ఉన్నాడు అనుకో, ఎట్లా పర్సీవ్ చేసుకుంటాడు? ఐస్, ఇయర్స్, ఇట్లా సెన్సరీ ఆర్గాన్స్తోని పర్సీవ్ చేసుకుంటాడు. వీటిని సెన్సర్స్ అంటాడు. దాని తర్వాత హ్యాండ్స్, లెగ్స్, ఇంకొన్ని పార్ట్స్తోని యాక్చుయేటర్స్తో యాక్ట్ చేస్తాడు. అది హ్యూమన్ ఏజెంట్లో. ఓకేనా, ఎగ్జాంపుల్. నెక్స్ట్
పర్సెప్ట్ అంటే ఏంది? పర్సెప్ట్ అంటే ఇట్ రిఫర్స్ టు ఏజెంట్స్ పర్సెప్చువల్ ఇన్పుట్స్ అట్ ఎనీ గివెన్ ఇన్స్టెంట్. అంటే బేసిక్గా పర్సెప్చువల్ ఇన్పుట్స్ అంటే అర్థం చేసుకోవడం, నువ్వు ఏం చెప్తున్నావో మెషిన్ అర్థం చేసుకోవడం, లేకపోతే ఏజెంట్స్ అర్థం చేసుకోవడం. ఓకేనా? పర్సెప్ట్ సీక్వెన్స్ అంటే ఇట్ ఈస్ ద కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఏజెంట్ హ్యాస్ ఎవర్ పర్సీవ్డ్. పర్సెప్ట్ సీక్వెన్స్ అంటే ఏజెంట్ ఇప్పటివరకు ఏమేమి పర్సీవ్ చేసుకున్నా అవన్నీ మొత్తం హిస్టరీ కంప్లీట్ బయటికి తీస్తే దాన్ని పర్సెప్ట్ సీక్వెన్స్ అంటారు. ఏజెంట్ ఫంక్షన్ అంటే ఏంటిది? మ్యాథమెటికల్లీ స్పీకింగ్, ఏజెంట్స్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఏజెంట్ ఫంక్షన్. ఏజెంట్ ఫంక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా ఏజెంట్ బిహేవియర్, ఏజెంట్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేదాన్ని ఏజెంట్ ఫంక్షన్ అంటాం. దట్ మ్యాప్స్ ఎనీ గివెన్ పర్సెప్టివ్ సీక్వెన్స్ టు యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఏజెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇంటర్నల్లీ ద ఏజెంట్ ఫంక్షన్ ఫర్ అన్ ఆర్టిఫిషియల్ ఏజెంట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై అన్ ఏజెంట్ ప్రోగ్రామ్. బేసిక్ ఏజెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఏజెంట్ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఏజెంట్ ప్రోగ్రామ్ అంటారు, అంతే. నెక్స్ట్ రేషనాలిటీ అంటే ఏందో చూద్దాం. రేషనాలిటీ అంటే వాట్ ఈజ్ రేషనల్ అట్ ఎనీ టైమ్ డిపెండ్స్ అపాన్ 4 things. ఏ థింగ్ అన్నా రేషనల్గా ఉండాలంటే అది 4 things మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 4 things ఏంటంటే ద పర్ఫార్మెన్స్ మెజర్ దట్ డిఫైన్స్ ద క్రైటీరియా ఆఫ్ సక్సెస్. నీకు ఇక్కడ అర్థమైపోతుంది ఇంగ్లీష్లో, సింపుల్ ఇది. ద ఏజెంట్స్ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ద యాక్షన్స్ దట్ ద ఏజెంట్ కెన్ పర్ఫామ్, ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. ద ఏజెంట్స్ పర్సెప్ట్ సీక్వెన్స్ టు డేట్. పర్సెప్ట్ సీక్వెన్స్ అంటే హిస్టరీ ఆఫ్ పర్సెప్షన్స్, అది టు డేట్. ఇప్పటిదాకా ఏమేమి పర్సెప్ట్ సీక్వెన్స్ హిస్టరీ ఏమేమి ఉన్నాయో ఏజెంట్ది. ఇవి 4ని బట్టి రేషనాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? డిపెండ్ అయ్యేది ఈ 4 things మీద రేషనాలిటీ, అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ సొల్యూషన్స్ ఫ్రమ్ అబ్జర్వ్డ్ డేటా. అదేంటంటే బేసిక్గా ఒక అబ్జర్వ్డ్ డేటా తీసుకొని దాని నుంచి సొల్యూషన్స్ జనరేట్ చేయడమే ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అ సెట్ ఆఫ్ గోల్స్, అ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ అ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఒక ప్రాబ్లం అనేది ఎట్లా క్యారెక్టరైజ్ అవుతుంది అంటే సెట్ ఆఫ్ గోల్స్తోని, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తోని, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ మీద క్యారెక్టరైజ్ అవుతుంది ఒక ప్రాబ్లం అనేది. ఓకే, నెక్స్ట్ సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్ ఏంటంటే టు బిల్డ్ అ సిస్టమ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్ అంటే బేసిక్గా ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తాం ఆ సొల్యూషన్స్ని మనకి ఇవ్వడానికి. అవి ఎట్లా ఇస్తుంది? టు బిల్డ్ అ సిస్టమ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఏం చేస్తుంది అంటే డిఫైన్ ద ప్రాబ్లమ్ ప్రిసైజ్లీ. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టు బిల్డ్ అ సిస్టమ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం సిస్టమ్ బిల్డ్ చేయడానికి ప్రాబ్లమ్ని కరెక్ట్గా ప్రిసైజ్గా డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ని కరెక్ట్గా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఐసోలేట్ అండ్ రిప్రజెంట్ ద టాస్క్ నాలెడ్జ్ దట్ ఈజ్ నెసెసరీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఏం చేయాలంటే ఇక్కడ బేసిక్గా టాస్క్ నాలెడ్జ్ అనేదాన్ని ఐసోలేట్ చేసి రిప్రజెంట్ చేయాలి. ఎందుకు అంటే అది నెసెసరీ, దేనికి? ప్రాబ్లమ్ సాల్వింగ్కి నెసెసరీ అది. ఓకేనా? నెక్స్ట్ చూస్ ద బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అండ్ అప్లై ఇట్ టు పర్టిక్యులర్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏం చేస్తారు అంటే బెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అన్నిటిని తీసుకొని అప్లై చేయి ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్. అప్పుడు ఇవన్నీ సర్చింగ్ సొల్యూషన్స్ అనమాట. నీకు సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్ ఏం చేస్తావు? ఒక సొల్యూషన్స్ కోసం సర్చ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు సిస్టమ్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే బిల్డ్ ఎట్లా చేయాలంటే వీటన్నిటి మీద బేస్తోని బిల్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ అంటే ఏంది? టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్స్ ఎఫెక్టివ్లీ ఏజెంట్స్ కొన్ని థింగ్స్ ఫాలో అవుతారు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్. ఆ థింగ్స్ ఏంటంటే ఈజీగా అచీవ్ చేయడానికి గోల్స్ కొన్ని థింగ్స్ ఫాలో అవుతాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్. అది ఫస్ట్ గోల్ ఫార్ములేషన్ అంటే ఇంటెలిజెన్స్ మ్యాక్సిమైజ్ దర్ పర్ఫార్మెన్స్ బై అడాప్టింగ్ గోల్స్ని తీసుకొని వాటి పర్ఫార్మెన్స్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకుంటాయి, అంటే హయ్యెస్ట్ పీకెస్టింగ్. ఇంటెలిజెంట్ ఏజెంట్స్ దే హెల్ప్ ఇన్ ఆర్గనైజింగ్ బిహేవియర్ బై నారోయింగ్ డౌన్ ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్ టు కన్సిడర్. ఆబ్జెక్టివ్స్ని నారో డౌన్ చేస్తాయి, యాక్షన్స్ని కన్సిడర్ చేసుకుంటాయి. అది ఎట్లా అంటే బిహేవియర్ని ఆర్గనైజ్ చేస్తాయి కాబట్టి ఇవన్నీ మనకి ఈజీ అవుతుంది గోల్ ఫార్ములేషన్లో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫార్ములేషన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ డిసైడింగ్ విచ్ యాక్షన్స్ అండ్ స్టేట్స్ టు కన్సిడర్ ఇన్ అచీవింగ్ ద గోల్. ఏమేమి యాక్షన్స్ తీసుకుంటావు, ఏమేమి స్టేట్స్లో తీసుకుంటావు ప్రాబ్లమ్ ఫార్ములేషన్ కోసం అనేది
ఇంపార్టెంట్ దేనికి అచీవింగ్ ద గోల్. అది నీకు గోల్ రావాలంటే ఈ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ సెలెక్టింగ్ యాక్షన్స్ అట్ అన్ అప్రోప్రియేట్ లెవెల్. యాక్షన్స్ని నువ్వు కరెక్ట్ లెవెల్లో తీసుకోవాలి టు నావిగేట్ టు ఎన్విరాన్మెంట్ ఎఫెక్టివ్లీ. ఒక ఎన్విరాన్మెంట్లో నువ్వు ఈజీగా తిరగాలనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే నువ్వు యాక్షన్స్ అనేది అప్రోప్రియేట్ లెవెల్లో నువ్వు తీసుకోవాలి. అప్పుడు ప్రాబ్లమ్ ఫార్ములేషన్ నీకు వస్తుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఎగ్జాంపుల్ ఇన్ రొమేనియా అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాయి. ఇల్లస్ట్రేటెడ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ టూరిస్ట్ ఇన్ రొమేనియా వేర్ ద గోల్ ఇస్ టు రీచ్ బుచారెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఓకేనా. ఎగ్జాంపుల్ ఇన్ రొమేనియా కాకపోతే ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా తీసుకోను. ఇల్లస్ట్రేటెడ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ టూరిస్ట్ ఇన్ ఇండియా. ఒక ఇండియాకు ఒక టూరిస్ట్ కూడా వచ్చిండు, వాడు ఏం చేస్తాడు, వేర్ ద గోల్ ఇస్ టు రీచ్ ఢిల్లీ అనుకో, ఢిల్లీకి పోవాలి వాడు, కాకపోతే ఇప్పుడు ముంబైలో ఉన్నాడు. Problem formulation involves considering actions at the level of driving from one major town to అనదర్ టౌన్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడన్న ముంబైలో ఉన్నాడు. ముంబై నుంచి ఫస్ట్ వాడు ఢిల్లీకి పోవాలంటే ఇంకో మేజర్ సిటీకి పోవాలి, ఆ మేజర్ సిటీ నుంచి ఇంకో మేజర్ సిటీకి పోవాలి. అట్లా అవన్నీ దాటుకుంటూ వాడు ముంబై ఢిల్లీకి పోతాడు, కానీ డైరెక్ట్ ఎగురుకుంటూ పోతాడా, పోవచ్చు. కాకపోతే ఇక్కడ అందుకని డ్రైవింగ్ అని ఇచ్చింది అది. ఓకే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అజంప్షన్స్. ఎన్విరాన్మెంట్ అజంప్షన్స్ ఏంటంటే అజంప్షన్స్ అబౌట్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్ అబ్జర్వబిలిటీ. దాన్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తాం, ఓకేనా. డిస్క్రీట్నెస్, అది ఎంత మెల్లగా ఎంత నీట్గా వెళ్ళిపోతుంది. నాలెడ్జ్, దాని నాలెడ్జ్ ఎంత. డిటర్మినియం అంటే ఎంత డిటర్మైండ్ ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్, ఓకేనా. ఎంత డిటర్మైండ్ ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది అనేది బేసిక్గా, ఓకేనా. దీస్ అసంప్షన్స్ ఫెసిలిటేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ దట్ లీడ్ టు గోల్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఈ అజంప్షన్స్ అన్నీ మనం తీసుకున్నాక నాలెడ్జ్, డిటర్మినియం, అబ్జర్వబిలిటీ, డిస్క్రీట్నెస్, ఇవన్నీ అజంప్షన్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్గా ప్రాసెస్ని ఈజీ చేస్తాయి. ఏ ప్రాసెస్ని, ఫైండింగ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. కొన్ని యాక్షన్స్ మనం ఫైండ్ చేస్తేనే అది లీడ్ గోల్కి తీసుకెళ్తాం. మనం ఇప్పుడు ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి వెళ్ళాలనుకో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఆ యాక్షన్ మనకు కావాలంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్, ఈ అజంప్షన్స్ని మనం మంచిగా ఫెసిలిటేట్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ సెర్చ్ అండ్ ఎగ్జిక్యూషన్. సెర్చ్ అండ్ ఎగ్జిక్యూషన్ లేనిది సెర్చ్ అల్గరిథమ్స్ ఆర్ యూస్డ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ బై డిటర్మైనింగ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా సెర్చ్ అల్గరిథమ్స్ కొన్ని వాడతాం దేనికి, సొల్యూషన్స్ కనుక్కోవడానికి. డిటర్మైన్ ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ని కనుక్కోవడానికి సెర్చ్ అల్గరిథమ్స్ వాడతాం. వన్స్ అ సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ ఏజెంట్ ఎగ్జిక్యూట్స్ ఇట్ టు గైడ్ ఇట్స్ యాక్షన్స్. ఒక సొల్యూషన్ వచ్చింది అనుకో, ఏజెంట్ ఏం చేస్తుంది అంటే గైడ్ చేస్తుంది ఆ యాక్షన్ని కంప్లీట్ చేయడానికి, ఓకేనా. అదేంటంటే బేసిక్గా ఫార్ములేట్, సెర్చ్, ఎగ్జిక్యూట్, డిజైన్. ఈ డిజైన్ ఫాలో అవుతుంది అనమాట, ఫార్ములేట్, సెర్చ్, ఎగ్జిక్యూట్. ఓకే నెక్స్ట్ ఓపెన్ లూప్ సిస్టమ్. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ద ఏజెంట్ ఇగ్నోర్స్ పర్సెప్ట్స్ అంటే తెలుసుగా, అర్థం చేసుకోవడం, వానికి అర్థమయ్యేవి ఇయ్యడం, ఓకేనా. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ద ఏజెంట్ ఇగ్నోర్స్ పర్సెప్ట్స్ అండ్ ఇట్ నోస్ ఇన్ అడ్వాన్స్ దట్ వాట్ దే విల్ బి. అర్థమైందా, మనం ఇచ్చేది అది ఏజెంట్ అనేది అవసరం లేదు, దానికి తెలుసుకొని అవసరం లేదు, దాని ముందు నుంచే తెలుసు అందులో ఏముంటుంది అని అది ఈజీ గెస్ చేయగలుగుతుంది. హియర్ ఏజెంట్స్ యాక్షన్స్ ఆర్ డిటర్మైన్డ్ వితౌట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండానే ఏజెంట్ అనేది యాక్షన్స్ని డిటర్మైన్ చేసిస్తుంది, ఓకేనా. అది ఓపెన్ లూప్ సిస్టమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ ఏంటంటే ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ప్రాబ్లమ్ ఫార్ములేషన్. ఒక ప్రాబ్లమ్ని ఫార్ములైజ్ చేస్తుంది అంటే తయారు చేస్తుంది. సెర్చ్, దానికి సొల్యూషన్ సెర్చ్ చేస్తుంది. అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫౌండ్ సొల్యూషన్, ఆ సొల్యూషన్ దొరికినాక ఆ సొల్యూషన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. దిస్ ఇటరేటివ్ ప్రాసెస్ అలౌస్ ద ఏజెంట్ టు కంటిన్యూల్లీ పర్స్యూ అండ్ అచీవ్ ఇట్స్ గోల్స్. ఈ ప్రాసెస్ మొత్తం ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. అది ఏం చేస్తుంటే బేసిక్గా ఇటరేటివ్గా ఒకసారి తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి, ఇంకోటి, అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఏజెంట్కి ఈజీ అయిపోతుంది పర్స్యూ చేయడం, అచీవ్ చేయడం గోల్స్ని, అంతే. నెక్స్ట్ టాపిక్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గరిథమ్స్ అంటే ఆర్ ఆల్సో నోన్ యాజ్ బ్లైండ్ సెర్చ్ అల్గరిథమ్స్, ఓకేనా.
ఇట్ ఈస్ అ సర్చ్ అల్గరిథం దట్ ఎక్స్ప్లోర్స్ అ ప్రాబ్లమ్ స్పేస్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ నాలెడ్జ్. ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ లేకుండా, దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా అది బ్లైండ్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, దేనికోసం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ ప్రాబ్లమ్ స్పేస్ని. అందుకని దాని బ్లైండ్ సర్చ్ అల్గరిథం అంటారు. అబౌట్ ద ప్రాబ్లమ్ అదర్ దాన్ ద ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ గురించి తప్పితే దానికి ఏం తెలియదు. ఓకేనా, ఏం నాలెడ్జ్ అనేది ఉండదు. అండ్ ద పాసిబుల్ యాక్షన్స్ టు టేక్. యాక్షన్స్ ఏమేమి తీసుకుంటావు, దాని పాసిబుల్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటావు, ఇనిషియల్ స్టేట్. ఇవి రెండింటి గురించి తెలుసు దానికి. ఓకేనా, ఇట్ ల్యాక్స్ డొమైన్ స్పెసిఫిక్ హ్యూరిస్టిక్స్ ఆర్ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రాబ్లమ్. చెప్పిన ప్రయర్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్ఇన్ఫార్మ్ సర్చ్ అల్గరిథమ్స్. ఇవి చూసుకో: డెప్త్ ఫర్ సర్చ్, బ్రెడ్త్ ఫర్ సర్చ్, డెప్త్ లిమిటెడ్ సర్చ్, యూనిఫామ్ కాస్ట్ సర్చ్, ఇటరేటివ్ డీపెనింగ్ డెప్త్ ఫస్ట్ సర్చ్, బైడైరెక్షనల్ సర్చ్. ఇది మనకు లేదు, డెప్త్ లిమిటెడ్ సర్చ్. ఇవన్నీ చూద్దాం. ఓకేనా, కుదిరితే ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ సర్చ్ అల్గరిథమ్స్. ఏమేమి టర్మ్స్ వాడతావు సర్చ్ అల్గరిథమ్స్లో? ఫస్ట్ స్టేట్. ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద ఇన్ఫో అబౌట్ ద ఎన్విరాన్మెంట్. ఒక ఎన్విరాన్మెంట్ మొత్తంలో ఒక స్టేట్ అంటాం బేసిక్గాను. ఓకేనా, స్టేట్ స్పేస్, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్టేట్స్ వేర్ యూ కెన్ బీ. అంటే ఒక్కొక్క ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అవన్నీ స్టేట్స్ కలిపి ఒక్క దగ్గర ఉంటే దాన్ని స్టేట్ స్పేస్ అంటాం. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది. ఈ స్టేట్స్ అన్నీ ఉండేది ఒక్క స్టేట్ స్పేస్లో ఉంటాయి అట్లా. ఓకేనా, ఇనిషియల్ స్టార్ట్ స్టేట్, ద స్టేట్ ఫ్రమ్ వేర్ సర్చ్ బిగిన్స్. ఇనిషియల్ ఫస్ట్ స్టేట్. గోల్ స్టేట్ అంటే ఏంది? ద డిజైర్డ్ రిజల్టింగ్ కండిషన్ ఇన్ గివెన్ ప్రాబ్లమ్. నువ్వు ఏదైతే రిజల్టో అదే గోల్ స్టేట్ అంటాం. నెక్స్ట్ ప్లానింగ్, అ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఇనిషియల్ స్టేట్ టు గోల్ స్టేట్. ప్లానింగ్ అంటే ఏంటంటే కొన్ని యాక్షన్స్, ఆ యాక్షన్స్ని మనం తీసుకుంటేనే ఆ యాక్షన్స్ ఎట్లా తీసుకుందాం దాన్ని ప్లానింగ్ అంటాం బేసిక్గా. సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ద ట్రాన్స్ఫార్మ్ ద ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి తీసుకెళ్ళే యాక్షన్స్. నెక్స్ట్ గోల్ టెస్ట్. గోల్ టెస్ట్ ఏంటంటే ద టెస్ట్ టు డిటర్మైన్ వెదర్ అ పర్టిక్యులర్ స్టేట్ ఈజ్ అ గోల్ స్టేట్ ఆర్ నాట్. అది అర్థమవుతుందని నీకు ఒక టెస్ట్ డిటర్మైన్ చేస్తుంది అనమాట, ఆ పర్టిక్యులర్ స్టేట్ గోల్ స్టేటా కాదా అని. దాన్ని గోల్ టెస్ట్ అంటాం. దాని తర్వాత పాత్ ఆర్ స్టెప్ కాస్ట్. స్టెప్ కాస్ట్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఇంటీజర్స్ దట్ రిప్రజెంట్ ద కాస్ట్ టు మూవ్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఆ కాస్ట్ ఎంత పడుతుంది మనకు అనేది స్టెప్ కాస్ట్ ఆర్ పాత్ కాస్ట్. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఆ ఫంక్షన్ డిస్క్రైబింగ్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్. మెమరీ ఎంత తీసుకుంటుంది అనేది ఆ ఫంక్షన్ డిస్క్రైబ్ చేసేదాన్నే స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. టైం కాంప్లెక్సిటీ అంటే టైం ఎంత తీసుకుంటుంది అని. ఓకేనా, ఆప్టిమాలిటీ అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ అల్గరిథం. ఇది ఆప్టిమలా కాదా, ఇది పర్ఫెక్టా కాదా అని బేసిక్గా ఆప్టిమల్ అంటే. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ సర్చ్ అల్గరిథం, బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. ఓకేనా, బిఎఫ్ఎస్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ సర్చ్ స్ట్రాటజీ ఫర్ ట్రావర్సింగ్ ఎ ట్రీ ఆర్ గ్రాఫ్. ఇది మోస్ట్ కామన్. ఓకేనా, ఒక ట్రీ గ్రాఫ్ని సెర్చ్ చేయడానికి. ఓకే, దిస్ అల్గరిథమ్ సర్చెస్ బ్రెడ్త్ వైజ్ ఇన్ అ ట్రీ ఆర్ గ్రాఫ్. బ్రెడ్త్ వైజ్ సెర్చ్ చేస్తుంది. బ్రెడ్త్ అంటే తెలుసా, ఇది బ్రెడ్త్ ఇది లెంత్. బ్రెడ్త్ వైజ్ సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ అల్గరిథమ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ నోడ్. ఎప్పుడైనా టాప్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది బిఎఫ్ఎస్, అండ్ ఎక్స్పాండ్స్ దే సక్సెసర్ టు నోడ్ బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకేనా, ఆ సక్సెసర్ నోడ్ నెక్స్ట్ సక్సెసర్ నోడ్కే వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇగో ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకో, నీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. బిఎఫ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్ గ్రాఫ్ సర్చ్ అల్గరిథం. బిఎఫ్ఎస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఫీఫో. ఫస్ట్ ఏది వస్తుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. అట్లా ఫీఫో అల్గరిథం తెలుసో, ఫీఫో క్యూ, అది ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఫీఫో క్యూ. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక సర్చ్ ట్రీ ఉంది. ఎట్లా వెళ్తుంది బిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ ఇది రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, కిందికి వస్తుంది, దాని నెక్స్ట్ సక్సెసర్ నోడ్కి వెళ్ళింది. అప్పుడు ఏమవుతుంది, బ్రెడ్త్ వైజ్ వెళ్తుంది, గుర్తుంచుకో. కాబట్టి బి నుంచి సికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, సక్సెసర్ నోడ్కి వస్తుంది, నెక్స్ట్ లెవెల్కి వచ్చినాక డి దగ్గరికి వస్తుంది. మళ్ళీ బ్రెడ్త్ వైజ్ వెళ్తుంది, మళ్ళీ హెచ్ దగ్గరికి వస్తుంది, బ్రెడ్త్ వైజ్ వెళ్తుంది. గోల్ స్టేట్. ఒకవేళ మధ్యలోనే ఇక్కడనే గోల్ స్టేట్ ఉందనుకో, ఈ గోల్ స్టేట్ అనుకో, ఇక్కడనే అయిపోతుంది, సర్చ్ చేస్తుంది. ఒకవేళ జీ ఉందనుకో గోల్ స్టేట్, ఇక్కడనే అయిపోతుంది. ఇట్లా ఇది బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి బిఎఫ్ఎస్కి? అడ్వాంటేజెస్ ఏంటిదంటే బిఎఫ్ఎస్ విల్ ప్రొవైడ్ అ సొల్యూషన్ ఇఫ్ ఎనీ సొల్యూషన్ ఎగ్జిస్ట్. ఒక సొల్యూషన్ ఉంటే అది పక్కా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇఫ్ దేర్ ఈజ్ మోర్ దెన్ వన్ సొల్యూషన్ ఫర్ గివెన్ ప్రాబ్లమ్, బిఎఫ్ఎస్ విల్ ప్రొవైడ్ ద మినిమల్ సొల్యూషన్. ఒకవేళ వన్ కంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉంటే మినిమల్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, విచ్ రిక్వైర్స్ లీస్ట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్.
Next, disadvantages. It requires lots of memory since each level of the tree must be saved into memory to expand the next level. ఓకేనా, ఎక్కువ మెమరీ పడుతుంది బేసిక్గా. బిఎఫ్ఎస్ నీడ్స్ లాట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద సొల్యూషన్ ఇఫ్ ఫార్ అవే ఫ్రమ్ ద నోడ్. ఒకవేళ దూరం ఉంటే ఎక్కువ టైం పడుతుంది అన్నీ చెక్ చేసుకుంటూ రావడానికి, కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. టైం కాంప్లెక్సిటీ ఏంది? ఓ ఓ ఆఫ్ బిడి. బి అంటే ఏంటంటే బ్రాంచింగ్ ఫ్యాక్టర్, డి అంటే డెప్త్. ఇది గుర్తుంచుకో, ఈ సోదంతా అవసరం లేదు, నువ్వు ఓన్లీ ఇది గుర్తుంచుకో. బి అంటే బ్రాంచింగ్ ఫ్యాక్టర్, డి అంటే డెప్త్. ఓకేనా. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ బిడి. ఆప్టిమల్ ఎస్, ఇఫ్ స్టెప్ కాస్ట్ ఒక 1 అయితేనే ఆప్టిమల్, ఇట్ ఈజ్ ఆప్టిమల్. నెక్స్ట్ అల్గరిథం డెప్త్ ఫర్ సర్చ్, డిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ ఈజ్ అ రికర్సివ్ అల్గరిథం ఫర్ ట్రావర్సింగ్ ట్రీ ఆర్ గ్రాఫ్. అది రికర్సివ్, ఒక మళ్ళీ అయితేనే ఉంటుంది రిపీటెడ్గా process. ఓకేనా. ఇట్ ఈస్ కాల్డ్ డిఎఫ్ఎస్ బికాజ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ నోడ్ అండ్ ఫాలోస్ ఈచ్ పాత్ టు ఇట్స్ గ్రేటెస్ట్ డెప్త్ నోడ్ బిఫోర్ మూవింగ్ టు నెక్స్ట్ పాత్. ఒక నెక్స్ట్ పాత్కి వెళ్ళే ముందు అది డీపెస్ట్ నోడ్కి వెళ్తుంది, దాని డీపెస్ట్ నోడ్కి. ఓకేనా. ఇట్ యూజెస్ స్టాక్ డేటా స్ట్రక్చర్. స్టాక్ పడుతుంది, ముందేమో ఫీఫో, ఇప్పుడేమో స్టాక్ డేటా స్ట్రక్చర్, ఒకదాని మీద ఒకటి. నెక్స్ట్ దిస్ ప్రాసెస్ ఈజ్ సిమిలర్ టు బిఎఫ్ఎస్. ఓకే. డిఎఫ్ఎస్ ఇగో ఇప్పుడు ఇది తీసుకో, ఇది ఎగ్జాంపుల్ తీసుకో. ఏ నుంచి డీపెస్ట్ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ సికి వెళ్తుంది, సి నుంచి జీకి వెళ్తుంది, జీ నుంచి ఎంకి వెళ్తుంది, ఎమ్ నుంచి ఎల్కి వెళ్తుంది. డీపెస్ట్ అయిపోయిందా, దాని తర్వాత దాని పక్కన నోడ్కి వెళ్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ ట్రాక్ అవుతుంది, పైకి వెళ్తుంది. ఓకేనా. ఎఫ్కి వెళ్ళింది, ఎఫ్ నుంచి మళ్ళీ ఇప్పుడు కే కావాలనుకో, మనకి కేకి వచ్చేసింది. ఇది మనకు కావాల్సింది, సో ఇక్కడికి వచ్చేసింది. ఇది గోల్ స్టేట్. ఓకేనా. ఇట్లా వస్తుంది అనమాట. ఇది డెప్త్ ఫస్ట్ సర్చ్, డిఎఫ్ఎస్. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? రిక్వైర్స్ వెరీ లెస్ మెమరీ, ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు రీచ్. ఓకేనా. అంతా గుర్తుంచుకోక అడ్వాంటేజెస్, ఏదో మీద చదువుకుంటూ వెళ్ళిపో. డిసడ్వాంటేజెస్, టైమ్ ఈస్ దెర్ ఈస్ ద పాసిబిలిటీ దట్ మెనీ స్టేట్స్ కీప్ రీఅకరింగ్. ఒకవేళ ఎక్కువ స్టేట్స్ ఉంటే అది రీఅకర్ అవుతూ ఉంటుంది, లూప్లో పడిపోతుంది. ఓకేనా. డీప్ డౌన్ సర్చింగ్ అండ్ సమ్ టైమ్స్ మే గో ఇన్ టు లూప్. ఓకేనా, అదే నేను చెప్పింది ఇప్పుడు. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ బిఎం. ఎం అంటే ఏంది, మ్యాక్సిమం డెప్త్. డి అంటే డెప్త్, బి అంటే బ్రాంచింగ్ ఫ్యాక్టర్, ఎం అంటే మ్యాక్సిమం డెప్త్. ఓకేనా, గుర్తుంచుకో. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఓ ఆఫ్ బి ఆఫ్ ఎం. ఆప్టిమాలిటీ నో, ఇట్ ఈస్ నాట్ ఆప్టిమల్. ఓకే. నెక్స్ట్ డెప్త్ లిమిటెడ్ సర్చ్ సిలబస్ లేదు కానీ అందుకని ఫాస్ట్ చెప్పేస్తా. ఇట్ ఈస్ సిమిలర్ టు డిఎఫ్ఎస్ విత్ ప్రీ డిటర్మైన్ లిమిట్. ఒక లిమిట్ అనేది ఉంటుంది ముందే దానికి, అంటే గోల్ స్టేట్ మనకు ముందే తెలిసి ఉంటుంది. ఓకేనా. డిఎల్ఎస్ క్యాన్ సాల్వ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఇన్ఫినైట్ పాత్ ఇన్ డిఎఫ్ఎస్. ఇన్ఫినైట్ పాత్ ఉంటుంది దీనిలో, ఎందుకంటే మనం ఒక లిమిట్ని స్పెసిఫై చేసాం కాబట్టి. దెన్ ద నోడ్ అట్ డెప్త్ లిమిట్ విల్ ట్రీట్ యాజ్ ఇట్ హ్యాస్ నో సక్సెసర్ నోడ్స్ ఫర్దర్. ఒక లిమిట్ ఇచ్చినాక దాని తర్వాత దాటిపోదన్నమాట. ఇది టర్మినేట్ అవుతుంది. ఎప్పుడు టర్మినేట్ అవుతుంది అంటే 2 కండిషన్స్ ఉంటాయి. అది ఎప్పుడు స్టాండర్డ్ ఫెయిల్యూర్ వాల్యూ, ఇట్ ఇండికేట్స్ దట్ ద ప్రాబ్లమ్ డజంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్. ఒకవేళ ఏం సొల్యూషన్ లేకపోతే డిఎల్ఎస్ టర్మినేట్ అయిపోతుంది. ఓకేనా. కట్ ఆఫ్ ఫెయిల్యూర్ వాల్యూ, ఇట్ డిఫైన్స్ నో సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ ద గివెన్ లిమిట్. ఒక గివెన్ లిమిట్లో దానికి సొల్యూషన్ లేదనుకో, అప్పుడు కట్ ఆఫ్ ఫెయిల్యూర్ వాల్యూ యూజ్ అయ్యి డిఎల్ఎస్ టర్మినేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నీకు డైరెక్ట్ లెవెల్, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, ఇది లెవెల్ 3. ఓకేనా. ఇది లెవెల్స్. నీకు డైరెక్ట్ గోల్ స్టేట్ లెవెల్ 2 నువ్వు స్పెసిఫై చేసినావు, అప్పుడు డైరెక్ట్ జీ కోసం వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది, డైరెక్ట్ ఫస్ట్ L2కి వెళ్తుంది. డీపెస్ట్ కాబట్టి డెప్త్ అంటే డీపెస్ట్ కాబట్టి నువ్వు లిమిట్ చేసిన వరకు డీపెస్ట్కి వెళ్తుంది. దాని తర్వాత పక్కకి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంది, మళ్ళీ కిందికి వచ్చింది, నీ ఫైనల్ గోల్ స్టేట్ దగ్గరికి వచ్చేసింది. అంతే, సేమ్ డిఎఫ్ఎస్లా అని బేసిక్గా, కాకపోతే విత్ లిమిట్. ఇప్పుడు ఏంది, జే కావాలి నీకు, L3 ఇచ్చినావు అనుకో డైరెక్ట్ L3కి వచ్చేస్తుంది. అదే ఒకవేళ నువ్వు L1 ఇచ్చినావు అనుకో ఇక్కడికి ఆగిపోతుంది, ఇవన్నీ చూసుకోదు ఇంకా. అట్లా అడ్వాంటేజ్ ఏంది, ఇట్ ఈస్ మెమరీ ఎఫిషియెంట్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, ఇలా ఇన్కంప్లీట్ ఉండొచ్చు, చెప్పినది ఇక్కడ దొరకకపోతే ఆపేస్తుంది. కాబట్టి ఇట్ మే బీ ఆప్టిమల్ ఇఫ్ ద ప్రాబ్లమ్ హ్యాస్ మోర్ దెన్ 1 సొల్యూషన్. ఒక్కటికంటే ఎక్కువ ఉంటే అది ఆప్టిమల్ సొల్యూషన్ కాదనమాట ఇది డిఎల్ఎస్. ఓకేనా. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఏంది, 0 ఓ ఆఫ్ బిఎల్. ఎల్ అంటే డెప్త్ లిమిట్, ఓ ఆఫ్ బిఎల్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా. ఆప్టిమాలిటీ అంటే ఎస్ ఇఫ్ ఓన్లీ డెప్త్ లిమిట్ అనేది డి కంటే గ్రేటర్ అయ్యి ఉంటే, ఒట్టి డెప్త్ కంటే గ్రేటర్ అయ్యి ఉంటేనే ఆప్టిమల్ ఇది. ఓకేనా.
నెక్స్ట్ది యూనిఫామ్ కాస్ట్ సర్చ్. యూనిఫామ్ కాస్ట్ సర్చ్ యూసీఎస్ అంటే ఏంటంటే సర్చింగ్ అల్గోరిథం యూస్ ఫర్ ట్రావర్సింగ్ ఎ ట్రీ ఆర్ గ్రాఫ్ వేర్ దర్ ఇస్ డిఫరెంట్ కాస్ట్స్ అవైలబుల్ ఫర్ ఈచ్ ఎడ్జ్. ఒక్కొక్క ఎడ్జ్కి ఒక్కొక్క కాస్ట్ ఉన్నప్పుడు చెప్పిన కదా స్టెప్ కాస్ట్ అంటే గుర్తుంది కదా, 2 నోడ్స్ మధ్యలో ఉండే కాస్ట్ని స్టెప్ కాస్ట్ అంటాం. దాన్ని బట్టి ఇది యూసెస్ అనేది వెళ్తుంది అనమాట. ఇట్స్ గోల్ ఇస్ టు ఫైండ్ ద పాత్ విత్ టు ద గోల్ నోడ్ విచ్ హ్యాస్ లోయెస్ట్ క్యూములేటివ్ కాస్ట్. అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఉన్నది యూజ్ చేసి వెళ్తుంది అనమాట యూసీఎస్ గోల్ స్టేట్కి. ఇట్ ఎక్స్పాండ్స్ నోడ్స్ అకార్డింగ్ టు దేర్ పాత్ కాస్ట్ ఫ్రమ్ రూట్ నోడ్. నోడ్స్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తుందంటే పాత్ కాస్ట్ని బట్టి రూట్ నోడ్ నుంచి దాని పాస్ట్ కాస్ట్ ఏది తక్కువ ఉంటే ఆ సైడ్ వెళ్తుంది. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ప్రయారిటీ క్యూ. చెప్పిన ప్రయారిటీ ఏది తక్కువ ఇట్ గివ్స్ ప్రయారిటీ టు లోయెస్ట్ క్యూములేటివ్ కాస్ట్. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకో, ఓకేనా. ఏ ఉంది, ఏ నుంచి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఎట్లా ఇంకోటి ఉంది కాబట్టి 3 కాబట్టి వచ్చేసింది. ఇట్లా ఓకేనా. ఏ సైడ్ తక్కువ ఉంటే ఆ సైడ్ కాస్ట్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇంకా మంచి ఎగ్జాంపుల్ చూడు. ఇక్కడ నుంచి ఎస్ నుంచి స్టార్టింగ్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి డైరెక్ట్ 12 ఉంది ఒకటి స్టెప్ కాస్ట్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 ఉంది ఏకి, 3 ఉంది, 3 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3, ఓకేనా. ఇవన్నీ గుర్తుంచుకో. ఇప్పుడు ఎట్లా వెళ్తుంది ఎట్లా వెళ్తుంది యూనిఫామ్ యూసీఎస్ అనేది ఎట్లా సర్చ్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1లోకి వెళ్తుంది ఆఫ్ కోర్స్. సో ఏకి వెళ్ళింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ మళ్ళీ 1 ఉంది. అప్పుడు ఏ నుంచి బీకి వెళ్తుందా, సికి వెళ్తుందా, సికి వెళ్తుంది, 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 నుంచి డీకి వెళ్తుందా, జీకి వెళ్తుందా, 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 యూజ్ చేసి జీకి వెళ్తుంది. ఇది గోల్ స్టేట్ అయిపోయింది అట్లా. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్టిమల్ బికాజ్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ ద పాత్ విత్ లీస్ట్ కాస్ట్, ఓకేనా. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డజంట్ కేర్ అబౌట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. అప్పుడు ఇక్కడ రావడానికి నువ్వు ఎన్ని స్టెప్స్, ఒకవేళ ఇదంతా ఇట్లా తిరిగి రావాల్సి వస్తుంది, ఎక్కువ స్టెప్స్ అవుతుంది. అదొకటి దీని డిసడ్వాంటేజ్. కాంప్లెక్సిటీ ఏంది, O ఆఫ్ B1 ప్లస్ C ఇంటూ బై ఎప్సిలాన్ నాట్. అంటే సి ఇంటూ అంటే ఏంటంటే సి ఆస్టరిక్ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆప్టిమల్ సొల్యూషన్. ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే స్టెప్స్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ బేసిక్గా. అదే స్పేస్ కాంప్లెక్సిటీ ఇదే సేమ్ ఉంటుంది, ఓకేనా. ఆప్టిమాలిటీ అంటే ఎస్, ఎందుకంటే చెప్పినాం కదా లీస్ట్ కాస్ట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఇటరేటివ్ డీపెనింగ్ డెప్త్ ఫస్ట్ సర్చ్, ఐడిడిఎఫ్ఎస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ అల్గోరిథం. ఇట్ ఫైండ్స్ అవుట్ ద బెస్ట్ డెప్త్ లిమిట్ అండ్ డస్ ఇట్ బై గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లిమిట్ అంటిల్ అ గోల్ ఈస్ ఫౌండ్. ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఏంటంటే డెప్త్ లిమిట్ పెంచుకుంటూ వెళ్తుంది. ఎప్పటిదాకా పెంచుకుంటూ వెళ్తుంది అంటే ఒక లిమిట్ ఉన్నంత వరకు పెంచుకుంటూ వెళ్తుంది, ఓకేనా. ఇట్ పర్ఫార్మ్స్ ద అల్గోరిథం అంటిల్ ఇట్ రీచెస్ ద గోల్ నోడ్, ఓకే. నెక్స్ట్ ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ ద డెప్త్ అట్ ఎవ్రీ ఇటరేషన్ అంటిల్ ఇట్ రీచెస్ గోల్ స్టేట్. ఇది ఇటరేటివ్ కాబట్టి కొన్ని ఇటరేషన్స్ అనేవి ఉంటాయి. నీకు గోల్ స్టేట్ వచ్చినా రాకపోయినా, వచ్చినాక కూడా నీకు ఇటరేషన్స్ మాత్రం కంప్లీట్ అవ్వాల్సిందే ఇటరేషన్స్, ఓకేనా. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చూసుకో, ఏబిసి డిసిజి ఇవన్నీ చూసుకో, ఓకేనా. 4 లెవెల్స్ ఉన్నాయి, L0, L1, L2, L3 ఇవి 4 లెవెల్స్. నీకు జీ కావాలనుకో గోల్ స్టేట్, ఓకేనా. అప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ ఇటరేషన్లో ఏంది ఏ చెక్ చేస్తుంది, దాని తర్వాత సెకండ్ ఇటరేషన్లో ఏం చెక్ చేస్తుంది, డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ కాబట్టి డెప్త్కి వెళ్తుంది, ఓకేనా. బి చెక్ చేసింది, దాని తర్వాత బిఎఫ్ఎస్ కాబట్టి సి చెక్ చేసింది, దాని తర్వాత సి నుంచి మళ్ళా డి చెక్ చేస్తుంది, డి నుంచి ఈ చెక్ చేస్తుంది, ఈ నుంచి మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేసి సికి వెళ్తుంది, ఓకేనా. నీకు చెప్పినాం కదా L2 వరకే లిమిట్ ఉంది, L2 వరకే కాబట్టి ఇక్కడికి అర్థమైంది. దానికి ఈకి వచ్చేసి మళ్ళీ సికి వెళ్తుంది, అందుకని సికి వెళ్ళింది, మళ్ళీ ఎఫ్కి వచ్చేసింది, ఎఫ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు జీకి వచ్చింది, అయిపోయింది. ఇక్కడనే గోల్ స్టేట్ వచ్చింది, ఇక్కడ ఆపేయచ్చు, కాకపోతే ఇటరేషన్ కంప్లీట్ కావాలి కంపల్సరీ. అందుకని ఏం చేసింది, మళ్ళీ జీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు జీ కోసం మళ్ళీ మొత్తం తిరిగి వెళ్తుంది. ఏ నుంచి బీకి వస్తుంది, బి నుంచి డీకి వస్తుంది, డి నుంచి హెచ్కి వస్తుంది, డిఎఫ్ఎస్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, హెచ్కి వచ్చినాక ఐకి వస్తుంది, ఐ నుంచి మళ్ళీ ఈకి వెళ్ళింది, ఈ నుంచి జేకి వచ్చింది, ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఉన్న గోల్ స్టేట్ లేదు కాబట్టి మళ్ళీ సికి వెళ్తుంది, బ్యాక్ ట్రాకింగ్తో సికి వెళ్ళింది, సి నుంచి ఎఫ్కి వచ్చింది, మళ్ళీ ఎఫ్కి సర్చ్ చేసింది, ఎఫ్ నుంచి కేకి సర్చ్ చేసింది, మళ్ళీ ఇక్కడ కూడా లేదు కాబట్టి గోల్ స్టేట్ మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేసి డైరెక్ట్ జీకి వెళ్తుంది, ఫౌండ్ అయింది అట్లా. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంది, ఇట్ కంబైన్స్ బెనిఫిట్స్ ఆఫ్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ రిపీట్స్ ఆల్ ద వర్క్ ఆఫ్ ప్రీవియస్ ఫేజ్. ఇక్కడ అయిపోయింది, నీకు ఇక్కడనే గోల్ స్టేజ్ వచ్చింది థర్డ్ ఇటరేషన్, కానీ మళ్ళీ
ఇది వచ్చినాక కూడా మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ డిఎఫ్ఎస్ యూజ్ చేసి దానికి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ యాడ్ చేసి బిఎఫ్ఎస్ యూజ్ చేసి ఆగమాగం చేసింది మొత్తం. అదే దీని డిసడ్వాంటేజ్. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఓ ఆఫ్ బి పవర్ డి. డెప్త్ ఇదేమో ఇది మర్చిపోయిన బ్రాంచింగ్ ఫ్యాక్టర్. బ్రాంచింగ్ ఫ్యాక్టర్ ఓ ఆఫ్ బి పవర్ డి. స్పేస్ కాంప్లెక్సిటీ దీనికి డిఫరెంట్ ఉంది. ఇది ఒక్కటే దానికి డిఫరెంట్ ఉంటుంది, చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఓ ఆఫ్ బి డి. ఓకేనా. నెక్స్ట్ ఆప్టిమాలిటీ ఏంది, ఇది ఆప్టిమల్ కాదా అంటే ఇట్ ఈజ్ ఆప్టిమల్. ఎప్పుడు ఓన్లీ ఇఫ్ స్టెప్ కాస్ట్ ఆర్ సేమ్. స్టెప్ కాస్ట్ అనేది సేమ్ ఉంటే మాత్రమే ఇది ఆప్టిమల్, లేకపోతే కాదు, అంతే. అన్ఇన్ఫార్మ్డ్లో లాస్ట్ వన్ ఏంటిదంటే బై డైరెక్షనల్ సర్చ్ అల్గోరిథం. ఓకేనా. బిఎస్ అంటారు దీన్ని, బై డైరెక్షనల్ సర్చ్ అల్గోరిథం. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ సర్చ్. ఓకేనా. బై డైరెక్షనల్ పేర్లోనే ఉంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు వస్తుంది 2 డైరెక్షన్స్లా. ఇట్ రన్స్ 2 సైమల్టేనియస్ సర్చెస్. ఇవి రెండింటిని ఫార్వర్డ్ని బ్యాక్వర్డ్ని ఒకటేసారి రన్ చేస్తుంది అనమాట సైమల్టేనియస్గా. ఇట్ రిప్లేసెస్ 1 సింగిల్ సర్చ్ గ్రాఫ్ విత్ 2 స్మాల్ సబ్ గ్రాఫ్స్. ఓకేనా. ఒక్క సింగిల్ గ్రాఫ్ని 2 స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అందులో ఏంటంటే ఒక దాంట్లో ఏమో ఇనిషియల్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ సర్చ్ స్టార్ట్ అవుతుంది, ఇంకో దాంట్లో ఏమో గోల్ స్టేట్ నుంచి బ్యాక్వర్డ్ సర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో పాయింట్, ద సర్చ్ స్టాప్స్. ఎక్కడ స్టాప్ అవుతుంది అంటే ఆ సర్చ్ టూ గ్రాఫ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ స్టాప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది నీకు. ఇక్కడ ఇది ఉంది 1 నుంచి, ఇది ఇనిషియల్ స్టేట్, ఇది గోల్ స్టేట్ 15. 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఫార్వర్డ్ సర్చ్. గోల్ స్టేట్ నుంచి బ్యాక్వర్డ్ సర్చ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు 8 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ని మనం ఇంటర్సెక్షన్ నోడ్ అంటాం. ఇక్కడ సర్చ్ అనేది అయిపోతుంది. ఓకేనా. అడ్వాంటేజెస్ ఏంది, ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్, ఇట్ రిక్వైర్స్ లెస్ మెమరీ. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ అండ్ వన్ షుడ్ నో గోల్ స్టేట్ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ గోల్ స్టేట్ అడ్వాన్స్గా తెలియకపోతే ఇది నీకు అసలు ఈ సర్చ్ అల్గోరిథం పనికిరాదు. ఓకేనా. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ 0 ఆఫ్ బి పవర్ డి. స్పేస్ కాంప్లెక్సిటీ 0 పవర్ డి. ఆప్టిమాలిటీ అంతే. ఇక్కడికి అన్ఇన్ఫార్మ్ సర్చెస్ అయిపోయింది.